హాయ్ అండి. ఈరోజు చిక్కుడుగాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే చిక్కుడుగాయ అయితే ఉడకబెట్టేసుకొని పక్కకు పెట్టేసుకున్నా. తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్నా. ఆయిల్ హీట్ ఎక్కాక కొంచెము జీలకర్ర వేసుకున్నా. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకున్నా. ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలబెట్టుకోవాలి. తర్వాత ముందే ఉడకబెట్టుకున్న చిక్కుడుగాయలు వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలబెట్టుకోవాలి. 5 నిమిషాలు అయితే మూత పెట్టేసుకొని నూనెలో చిక్కుడుగాయను మంచిగా ఫ్రై కానివ్వాలి. ఇప్పుడైతే మూత పెట్టేసుకుందాం. 5 నిమిషాలు అయితే అయిందండి. ఒకసారి మూత తీసి చూసుకొని ఒక్కసారి అయితే మొత్తం మళ్ళీ కలబెట్టుకుందాం. ఇలా కలబెట్టుకోవాలి. కలబెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు అయితే ఉంచుదాం. 2 నిమిషాలు అయితే అయిందండి. చూడండి, చిక్కుడుగాయ అయితే మంచిగా నూనెలో మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే కారం కూడా వేసుకోవాలి. అలాగే ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు కారం, సాల్ట్, ధనియాల పొడి మొత్తం ముక్కలకు కలిసేలా మొత్తం కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. తర్వాత 2 మినిట్స్ ఉంచుకోవాలి. 2 మినిట్స్ అయితే అయిపోయిందండి. చూడండి, కారం అయితే మంచిగా ముక్కలుగా పట్టేసింది చిక్కుడుగాయకి. టమాటా వేసుకోవాలి. ఒక 3 టమాటాలు అయితే చిన్న చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాలు మాత్రం మంట సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, 5 నిమిషాల తర్వాతనైతే చిక్కుడుగాయ టమాటా సూపర్ అంటే సూపర్. లాస్ట్కి వచ్చేసి గరం మసాలా వేసుకోవాలి. ఇంతే అండి వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో చూసి మాత్రం మీరు కూడా చిక్కుడుగాయ టమాటా కర్రీని ట్రై చేయండి.